ఇప్పుడు మీరు చూస్తున్న సోఫా నార్మల్ కి డెలివరీ ఇస్తున్నాం. నార్మల్ కి డెలివరీ అనగానే చిన్న ఎగ్జైట్మెంట్ ఎక్కడో, ఎందుకని అంటే మన సొంత ఊరికి డెలివరీ ఇచ్చేటప్పుడు ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ ఉంటది. నార్మల్ నుంచి మనకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఆ రిక్వైర్మెంట్ వచ్చేసి నార్మల్ లో సార్ ఫామ్ హౌస్ కట్టిస్తున్నారు. ఆ ఫామ్ హౌస్ కి ఫర్నిచర్ మనమే డెలివరీ ఇస్తున్నాం. సార్ మన స్టోర్ కి రాకముందు చాలా షాప్స్ తిరిగే వచ్చారంట. మన అనంతపురంలో అన్ని స్టోర్లు తిరిగిన తర్వాతే మన స్టోర్ కి వచ్చి కమిట్ అయ్యారు సార్. మనమైతే మన ప్రోడక్ట్ గురించి సార్ కి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాము. ఏ ప్రోడక్ట్ యూజ్ చేస్తాం, ఏ క్వాలిటీ యూజ్ చేస్తామని సార్ కి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాము. సార్ వాళ్ళ ఫామ్ హౌస్ కి మనం యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి గర్జన్ ప్లైవుడ్ అండ్ మిట్టల్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాము. ఫోమ్ వచ్చేసి హెచ్ఆర్ సాఫ్ట్ ఫోమ్ వాడామండి. ఇలాంటి రోడ్ లో డెలివరీ ఇవ్వడం అంత ఈజీ ఏం కాదు. ఎందుకనంటే రోడ్డుకి రెండు వైపులా చెట్లు చాలా ఉన్నాయి. రోడ్ ఇలా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ చిన్న మిస్టేక్ అయినా కూడా సోఫా మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. అనంతపురం నుంచి ఎంతో జాగ్రత్తగా తెచ్చి లాస్ట్ కస్టమర్ హౌస్ దగ్గర అలా అవుతే చాలా బాధే కదా. సోఫాస్ కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డెలివరీ ఇష్యూ ఉంటుందండి. డెలివరీలో ఏ చిన్న మిస్టేక్ అయినా కూడా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ మాత్రం చిన్న డ్యామేజ్ అయినా కూడా సోఫా రిటర్న్ రావాల్సి ఉంటుంది. ఎంతో కష్టం మీద ఫైనల్ గా ఫామ్ హౌస్ కి అయితే రీచ్ అయిపోయామండి. ఫామ్ హౌస్ లొకేషన్ అయితే చాలా బాగుంది. నేను ఎప్పుడైనా మా తోటలో పని ఉంటే నేను తోటకి వెళ్తా ఉంటాను. చాలా సార్లు అనుకునేవాడిని తోట దగ్గర ఇల్లు కట్టించుకుంటే ఎంత బాగుంటుంది అని. ఫామ్ హౌస్ అయితే ఇంకా రెడీ అవ్వలేదు, అందుకే మొత్తం బయట పెట్టేశాము. నిజంగా లైఫ్ రిటైర్మెంట్ తర్వాత ఇలాంటి ఫామ్ హౌస్ ఒకటి కట్టించుకోవాలి. లాస్ట్ డేస్ నేచర్ కి దగ్గరగా బతకాలి. నేచర్ లో వెతుక్కున్నంత హ్యాపీనెస్ ఎక్కడా ఉండదు. ఎంతో జాగ్రత్తగా తెచ్చినా కూడా చిన్న మిస్టేక్ అయితే అయ్యింది. సోఫా కింద సైడ్ క్లాత్ డ్యామేజ్ అయ్యింది. సార్ కి చెప్పాను సార్ డ్యామేజ్ అయ్యింది క్లాత్ అని. సార్ దానికి చిన్నగా నవ్వి ఎంతో డ్యామేజ్ అవుతుంది అనుకున్నాను, ఈ కొద్దిగా మాత్రమే అయ్యింది ఓకే అన్నారు. సార్ కి చెప్పాను 1 డే టైం ఇవ్వండి సార్, కొత్త క్లాత్ వేయిస్తానని చెప్పాను. రోడ్ మొత్తం చెట్లు ఉన్నాయి కాబట్టి అలా అయ్యింది. ఫైనల్ గా డెలివరీ 2:30 కంప్లీట్ అయిపోయింది. డెలివరీ కంప్లీట్ అవగానే తాడపత్రి దమ్ బిర్యానీలో అయితే బిర్యానీ తిన్నాము. నార్పల్లో బిర్యానీ తినడం ఫస్ట్ టైం. నిజంగా చెప్తున్నా, తాడపత్రి దమ్ బిర్యానీ చాలా బాగుంది.